తెల్లారులేసి నెత్తి చూస్తాను. ఇవాళ 10వ తరగతి ఎగ్జామ్స్ కాదురా, తానం చేయవా? పొద్దుగాల తాను చెప్తే మర్చిపోయినావానే? తలకాయ తిరుగుతుంది అరపోడా. నేను మర్చిపోయినా, నువ్వు మర్చిపోయినావా? ఒకసారి బట్టలు చూసుకో. ఊరిని ఒక్క తాలిపోను, నేను తానే వేయలేదు ఇంకా. నీకు రోజుకు రోజుకు మతి మార్పు అవుతుందిరా. ఇట్లయితే ఎట్లా బతుకుతావో ఏందో. రేపు పెళ్ళాన్ని సుత మర్చిపోయేటట్టే ఉన్నావు. ఊకే మతి మార్పు అంటే ఏంది? అన్ని మర్చిపోయినట్టు ఊకే నాయన నేర్పుతారు. అయితే నీ నీళ్ళు ఆయనయా, ఎగ్జామ్ లేట్ అవుతుంది. నీళ్లు తాగి అర్ధగంట సేపు అవుతుంది. అప్పుడు దొరిచ్చాడు పెట్టినా. నువ్వు మర్చిపోయి మళ్ళీ మతి మార్పు లేదంటే ఏంద్రా? ఊర్రా కప్పుడే చెప్పినావానే? అబ్బా మర్చిపోయినా. సరే పోయి తాను చెప్తా. అవ్వా అజ్జాడు ఇంకా అత్తలే, పొద్దుగాలే అన్నాడు, పోయేవాడు పిలుచుకొస్తానని అటే పోతావా ఏంది? ఇవాళ 10వ తరగతి పరీక్ష. ఇలా రాయపోతే వేస్టేగా. నాకు గాయంత తెలియదానే, అజ్జాన్ని తీసుకొని వచ్చి పోడే. అసలుకే పొద్దు బాగా చదువుకున్నా, పోయి ఎగ్జామ్ మంచిగా రాయాలి. జబరగాని పోయి తీసుకొని రాపో. అర్లాళ్ళు ఎటు పోతానరా? నేనా అన్న గీ దుకాణంలో పోయి అత్త షాంపులు కొనుకొత్తా, మా అమ్మ కొనుకరమ్మన్నది. షాంపులు కొనుకొత్తవారా? అన్నం తినవారా? ఇంకా తినలే అన్న, మా బాబాయ్ పెళ్ళి ఉన్నది, పోయి తినత్తా. అరే మీ బాబాయ్ పెళ్ళి ఉన్నది యారా? నీ మర్చిపోయా, నింగుతం పెళ్లికే రావాలి. అరే నువ్వు ఏటప్పుడు నన్ను విలువరా, నింగుతం అత్త మంచిగా పెళ్లికాడ ఎంజాయ్ చేద్దాం. మా బాబాయ్ మంచిగా బిర్యానీ పెట్టిస్తాడు, పోయి తినేద్దాంపా. సరే తినేద్దాం, పొంగనైతే నన్ను విలువ. బొమ్మరి ఎడరా? ఏంటి దుబాయ్లో ఎందుకున్నారా? ఇంటికాడనే ఉండి అయితే అని రేపు పొద్దుటి కళ్ళు చెప్పు మంచిగా. అట్టనే బొట్టుకు రాను కరా, పైసలు కొడతా కానీ. సరే బొమ్మరి, మరి ఉంటానా? ఎవరా అజ్జిగా, అంత మంచిగానారా? ఎటు పోతా నువ్వు? అగో ఎవరు నువ్వు? నన్న అజ్జి అని పిలుస్తాను. ఎవరు మీది? నువ్వు ఎటు పోవాలి? అగో గుర్తుపట్టలేదారా? నేను రా అఖిల్. నువ్వు అఖిలెవరు? నా తెలియదు. అరే పిచ్చికిట లేచిందారా పోడా? అఖిలని కాదురా, అఖిల్ నువ్వు. నేను రా, చిన్నప్పుడు మన ఇద్దరు ఆడుకోలే. నీ మెదడ కూడా. అగో అఖిలెవడు? నాకైతే ఆదకలేదు. జసేపు అయితే ముచ్చటపెట్టిపోదాం. అవురా అజ్జియా, ఎటు పోతాను? అంత మంచిదేనా? అమ్మ గిట్లా మంచి ఉన్నారా? అందరు మంచిగా ఉన్నారు కానీ ఎవరు మీది? అగో మళ్ళీ గట్లా మాట్లాడతావురా? మరి ఇదే ఊర్రా. చిన్నప్పుడు మనం గొడ్డలు ఆడుకున్నప్పుడు పొట్టు పెట్టినారా? నేను గుర్తుకులేదారా ఇంకా నీకు? నువ్వేమంటావు అట్లానే? ఇదే ఊరేనా తెలియదానే? అయితే నీ హైదరాబాద్ నుంచి ప్రశ్నవే. కథ కాలిపోనారా? నేను హైదరాబాద్ ఎందుకుంటాను రా, దుబాయ్లో ఉంటాను రా. నేను దుబాయ్లో ఉంటానా నా తెలియదా? ఏదో అట్లా జోకెత్తానా. అయితే కానీ ఎటు పోతానవురా? నేనా లగ్గం పోతానా? ఊరి నీ అవ్వ ఎవరు? గా లల్లగాల బాబాయ్ దాట. అరే అజ్జిగా, 10వ తరగతి పరీక్షలు అటగారా? నువ్వెన్నో తరగతి మరి? 10వ తరగతి పరీక్షలు అయితే నాకేంది? మాకు ఎప్పుడు ఆలోచించి ఇచ్చిర్రు. నేను 9వ తరగతి. అగో 9వ తరగతి అంటే ఏమరా? మా తమ్ముని క్లాస్మేటే కారా నువ్వు? ఇలా మావాడు 10వ తరగతి ఎగ్జామ్ ఉన్నాయని వేయండు, నువ్వు గిట్టనే కూర్చున్నావు. మీ తమ్ముడెవడు? అగో మళ్ళీ మా తమ్ముడు ఎవడు అంటాడేమరా? నీకు అసలు తలకే పని చేస్తలేదా? ఏం మీ తమ్ముడు తెలా నాకు? మీ తమ్ముడు నేను దోస్తులేనే. అప్పటిసారి నీతో జోకులు చెప్తానా, నువ్వేమనుకుంటావా అని. నీతో మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది. సరే అని ఇప్పుడు నీకేమైనా పని ఉన్నాయారా? నాకేం పని ఉన్నదే, నీ ఇన్న కూర్చుంటా. మరి ఇన్నే కూర్చో, ఇంట్లో పోయి క్యాన్ పట్టుకొస్తా, నీళ్ళు ఇద్దాం ఊళ్ళో పోయి. సరే పోయిరా పోయే. అరే రాజు, తమ్ముడు కనబడ్డాడా? కనవల్లే. ఎందుకు ఎటు? ఇవాళ 10వ తరగతి పరీక్ష ఉన్నది. అజ్జన్ దగ్గర పోయేస్తా అని పోయిండు. ఇవరకు జాడలేడు, పత్తలేడు, 8 అవుతుంది. ఊరిని అవ్వ, ఇలా 10వ తరగతి పరీక్ష ఉన్నది కావాలే. పోరు ఎటు మరి?
వాడు మర్చిపోయి ఎటు పోయిండో ఏం కాదు నా అజ్జగాని ఇంటికాని పోయిండు ఎటు పోయిండో వాడు ఇలా ఎగ్జామ్ మిస్ అయిందంటే మన జీవితం నాశనం అవుతుంది. నేను పోయి ఎంకులాడు కదా తను కూడా ఎంకులాడు. ఎంకులాడతాపో. ఈ పోరడు పాడాయి ఎక్కడ వేయండో ఏడ వేయండో, నేను ఏడు ఎంకులాడాలి, ఏడున్నాడు, ఎటు పోతాటే మర్చిపోతాడు, ఎక్కడ పడితే అక్కడనే తిరుగుతాడు, గింత భయం లేదు దిక్కు లేదు, నేనేం చేయాలి? లచ్చా మా అజయ్ గాని అడ్డాడా నీయల్లా? 10వ తరగతి పరీక్ష పొద్దుగాల వేయండి, ఈ వరకు జాడలేడు పత్తలేడే, టైం మించకపోతుంది, పరీక్ష ఫెయిల్ అవుతాడో పాస్ అవుతాడో ఏం చేయాలి? పోలే రాయటానికి. ఈ దొంగ బాడకావు ఏడ వేయండో ఎక్కడ వేయండో, ఎంత కాలం అని ఎంకులాడాలి, నేను ఎక్కడ తిరగాలి, నేనేం చెయ్యాలి? నీ పూర్వడు పాడు కాను నా బండి తాళంచే తీసుకొని మాయే ఏడున్నాడో ఏడ తిరగవేయండో, వాడు జాడలేడాయే పత్తలేడాయే, ఇంట్లో ఆడితే దొరకడాయే, వాళ్ళ ఇంటికన్నా పోతా ఉన్నాడో లేడో ఆడవుతావు. అఖిలు ఎప్పుడు వచ్చారు? మీరు దుబాయ్లో ఉంటారట కదా, అందరు మంచుకున్నారా? అందరం మంచిగా ఉన్నాను రాజావా. ఇక ఉగాది పండుగ ఉన్నదా గందుకే వచ్చినాం. ఇక మీరు ఎట్లున్నారు? మేము మంచిగానే ఉన్నాం పిల్లగా. మీ అక్కకు పెళ్లి అయిందా? ఏ కాలే రాజవ్వా, ఇక గందుకే చూస్తాను. ఇక పెళ్లి సంబంధాలు నువ్వేమన్నా ఉంటే ఎవరు రాదు. నన్ను చూస్తా తీ, దూరింపు చేస్తా తీ. నేను గయ మరి చూడు అయితే అని అడుగుడు మర్చిపోయినా. మీ చిన్న కొడుకున్నాడా రాజవ్వా? లేడు అఖిలు, వాని కోసమే పొద్దుడు సుంది ఎత్తుకుతాన్నా, ఎక్కడ వేయండో దొరుకుతలేడు. పూరనుకున్న వారెత్తు నా బండి తాళాలు జేబులు వేసుకొని వేయండు. ఎంత ఇంగ్లాడో దొరుకుతలేడు రాజవ్వా. అప్పటి సంది ఇంగ్లాడతానా, ఏడ దొరుకుతలేడు. గానికి నువ్వు బండి తాళాలు ఎందుకు ఇచ్చినావు? నీకు ఎక్కడ కలిసిండు? ఈ కథ మంచిగానే ఉన్నది. అప్పుడు మా ఇంటి దిక్కత్తే జెర్సీపాడ కూర్చొని ముచ్చట పెట్టిండు. కథ ముచ్చట పెట్టిండు. ఆ బండి తాళం పక్క పొంటుంటే జేబులు వేసుకొని వేయండి రాజవ్వా. కథ ముచ్చట పెట్టిండు. ఆ బండి తాళం పక్క పొంటుంటే జేబులు వేసుకొని వేయండి రాజవ్వా. ఎటు వేయండో ఎక్కడ వేయండో తెల్లారి నాటి టెంకులు అన్నా కానీ దొరుకుతలేడు. ఇవాళ 10వ తరగతి ఎగ్జామ్ ఉన్నది, ఏం ఎగ్జామ్ రాస్తాడో నాకు పొద్దుడుతుంది, టెన్షన్ అవుతుంది. అవో మీ వాడు 10వ తరగతా? ఇక ఈ చూడిగా నేను అడిగితే 9వ తరగతి అన్నాడు. ఈ పాపం పాడుగాను, ఇది మంచిగానే ఉన్నది కదా, వానికి ఎన్నో తరగతి అన్నది వానికే ఆదుకుంటలేదా? అవును కానీ రాజవ్వా, మీ కొడుక్కి మతి మార్పా? ఒకటి మాట్లాడబట్టేగా. పోరానికి చిన్నప్పుడు బుత్తంతా మతి మార్పు ఉండే, ఇప్పుడు బాగా అవుతుంది. ఈ ఏడు పోతాడో ఎక్కడ ఉంటాడో వానికే తెలుస్తలేదు, ఏం చేయాలి నేను? సరే జల్ది పోయి ఇంట్లాడిపో. ఇలా 10వ తరగతి ఎగ్జామ్ అయ్యే, మళ్ళీ పోతే రాయే. ఇక జీవితం నాశనం అయితే రాజవ్వా. ఏం చేస్తావు? పో ఇంట్లాడిపో, జల్ది ఇంట్లాడిపో. ఏమైనా నాకు అట్లా పోతాను బరేనా? అప్పుడే నీళ్ళు పెట్టాల్సిన, ఇప్పుడు పోగి అప్పటికో బాయిగాడికి మా అవుతా కానీ ఏం ఎత్తాలి మీరిడా? ఏం మీటింగ్ వేసిర్రు? ఏం లేదురా అన్న, నిన్న బాగా కొడుతాను కదా, ఉడకపోతుంది. కెనాలకి ఈత కూడా అనుకుంటాను. ఈత పోతారా? నీళ్లు ఫుల్ వస్తానే అట, మంచి ఈత కొట్టచ్చు పోర్రి. నువ్వు రాయన్న, జర పెద్దలుంటే భయంగా కూడా ఉంటుంది, మాకు ఘోరం భయం అవుతుంది. నిజమేరా, నువ్వు కూడా రారా, మంచిగా నీళ్లు నీ తత్తాని, నువ్వు తొంగొట్టచ్చల్లా. నిజమేరా, మధ్యాహ్నం దాకా ఈత పోయాం, తర్వాత తంస తెచ్చుకుని తాగాం, నైట్ బిర్యానీ పోయాం. సరేనా? ఎంజాయ్ చేద్దాం కదా మంచిగా. నిజమేరా అన్న, మంచి ఎంజాయ్ చేద్దాం. నీ పోరంకు ఎగ్జామ్ ఉన్నాయి రావులేవా? నీ పోరంకున వాడుతూ ఎగ్జామ్ చేయలేదు. నడు ఇలా 10వ తరగతి ఎగ్జామ్ రా. నడు పోరంకు 9 నడు జల్లి. నీకు రాజాలంటే పోతా, జల్లి నడు. మల్లె చెట్టు కింద కూసున్నా ముద్దు గుమ్మ. అరే అజ్జిగా ఎటు పోతానవరా? ఎట్లా బ్రో, ఇంటికి పోతానా. అరే ఇవాళ ఏమన్నా పని ఉందారా? ఎటన్నా పోతానవా? నాకేం పని, బాడీ అయిపోయా ఇంటికాడ ఉండే. అరే నీ పని మంచిగా ఉన్నది కారా, బడి జల్లే అయిపోయింది. మక్క కంకులు పోయి అత్తవారా, కైకిలు ఇస్తా గాని. సరే అత్త పోదాంపా. సరే మరి పోదాంపా, నీ టిఫిన్ గిట్లా అన్ని పట్టుకొని అత్తా. సరే పోదాంపా. ఏమైందా అవ్వా గట్ల కూర్చున్నావు? ఎటు పోయినావురా ఇవరాక? ఇలా నీది 10వ తరగతి ఎగ్జామ్ ఎటు పోయింది, నువ్వు ఎటు పోయినావు? అమ్మో తోడు, ఎగ్జామ్ అనే నీ మర్చిపోయినా. ఇంత మతి మార్పు ఉంటే ఎట్లా బతుకుతావు, ఏం కథ? నీ అవ్వ నేనేం చేయాలి అవ్వ, ఇప్పుడు చెప్పింది ఇప్పుడే మర్చిపోవాడుతుంది, ఇంకా 4 రోజులు అయితే మనసులే మర్చిపోతా కావచ్చు. నేనేం చెప్తానో ఏం చెప్తలేను నాకే అర్థం
4 రోజులు అయితే మిమ్మల్ని మర్చిపోయేటట్టున్నా. ఏ మతి మార్పు ఎక్కడిదిరా? అన్ని ఆలోచించుకుంటా మతి మార్పు అంటున్నావు. రాయకుండా అయితే ఎగ్జామ్ ఇంత అన్నం అయితే తినిపో.